శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు కోట, కొద్దిగా చందేరి డ్రెస్సులు, డ్రెస్సులు 4 చీరలు చూపించగలిగినన్ని చీరలతో మీ ముందుకొచ్చింది మీ రాధమ్మ. ఫస్ట్ ప్యూర్ జెరీ కోటలొద్దు. అవి ఫస్ట్ చూసేస్తే మిగిలినవేవి కనిపించవు మన కంటికి. బట్ వాల్యూ అలాంటిది కదా! తక్కువ రేట్‌లో కూడా తెప్పించమని అడిగారు. అందుకని జరీ కోటలు తక్కువ రేట్‌లో తెప్పించాను. ఫస్ట్ చుడిదారు చందేరి అండి ఇది. చున్నీ అంతా వైలెట్ బగ్రు ప్రింట్స్ లాగా అంటున్నారు వీటిని. వైలెట్ కలర్ ప్యూర్ చందేరి అండి. చందేరిలో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. అది చున్నీ వచ్చింది. ఇది టాప్ వచ్చిందండి. మనం చాలా జాగ్రత్తగా కుట్టించుకోవచ్చు. ఇది బాటమ్ వచ్చింది. ప్రింట్ చున్నీ బాటమ్ 2 ప్రింట్ ఒకలా ఇచ్చారు. దీనిలో ఈ జెరీని మళ్ళీ ఇందులో డిజైన్ చేశారు. సో, కుట్టించుకుంటే చాలా కంఫర్టబుల్, లైట్ వెయిట్. కొంచెం టాప్ ఒకదానికి లైనింగ్ ఏసుకొని కుట్టించుకుంటే చాలా బావుంటాయండి. ఆల్మోస్ట్ ఇవి కంచి బోర్డర్స్‌లా వచ్చేస్తాయి కదా! మహేశ్వరి సిల్క్స్. అందుకని వీటి అందం నెక్స్ట్ ఒక మన కంఫర్టబిలిటీ, మన లుక్ వాటన్నిటిని డిసైడ్ చేసేస్తది. ఫస్ట్ ఇవాళ చీరలంటూ డ్రెస్సులు చేతికొచ్చినాయి చూసారా? ఈటిని చూస్తేనే అర్థమవుతుంది. అటు ఇటు పెట్టుకుందంటే మీరు అదన్నే చక్కగా ఎతుక్కొని సర్దుకొని తెచ్చిందని. ఇది పింక్ కలర్ బాటమ్ వచ్చిందండి. జార్జెట్ చున్నీ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మంచి పింక్ మాట ఇది. పింక్ అంటే పింకే అంతే. ఇంక ఇందులో ఏం చెప్పాలో కూడా తెలీదు. ఇది జార్జెట్ చున్నీ. వైట్‌ని పింక్ కాంబినేషన్‌లో ఇలా వచ్చింది. కోట అండి డ్రెస్. చూసారా? వైట్. సమ్మర్‌కి ఇవి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఇలా ఇవి 2 కుట్టించాను మా పాపకి. బాగున్నాయి కదా అని కొంచెం తెప్పించాను సేల్ కోసం కూడా. ఫస్ట్ నేను ప్రయోగం చేస్తున్నాను. ఇదిగో ఈ చీర కూడా నేను కట్టుకున్నది సిల్క్ కోట విత్ జర్దోసి వర్క్ అండి. పర్ల్స్ కూడా మిక్స్ చేశారు. జెర్రీ బోర్డర్స్ వచ్చింది. మీకు చూపించాను లోపల ఇంత అలాగా. అందుకే ఇవి నాకు 6000 అలా పడిపోయింది. ప్రైసే ఎక్కువ పడింది. నేను ఇటువంటి చీరలండి ప్రైస్ ఎక్కువ పడినప్పుడు డిఫరెంట్ వెరైటీ చూపించాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను ప్రాఫిట్ అనేది వేయట్లేదు. అంతే బార్గెనింగ్ మాట్లాడలేకపోతున్నాను. కొన్నింటి మీద నేను వేయలేకపోతున్నాను. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ నాకు పడిన ప్రైస్‌కే ఇచ్చేయాలన్న ఉద్దేశంతోటి. కొన్ని వెరైటీలు మనకు దొరకనివి ఉంటే మనకి ప్రైస్ వేరియేషన్స్ వస్తాయి. ఇది కూడా ప్యూర్ కాటన్ చున్నీ కోట అండి. కలంకారీ ప్రింట్ వచ్చింది. ఇది బోర్డర్స్ చున్నీకి సైడ్స్ బోర్డర్స్ ఇలా ప్రింట్ వచ్చింది. మధ్యలో డిజైన్ అంతా ఇలా ఉంది. ఇది ఆల్ ఓవర్ బాటమ్ సారీ బాటమ్ ఇలాగా ఈ కలర్‌తో వచ్చిందండి. టాప్ ఇలా వచ్చింది. సమ్మర్‌కి చాలా కంఫర్టబుల్‌గా ఉంటున్నాయి. ఇవి స్మూత్‌గా ఉంటున్నాయి. ఎక్కువ డ్రెస్సులు వేసుకొని తిరిగే అమ్మాయిలకి పెద్దవాళ్ళకి కూడా బానే ఉంటాయి. అంటే డ్రెస్సులేసుకునే వాళ్ళందరికీ బాగుంటున్నాయండి ఇవి కంఫర్టబుల్‌గా. నేను ఓన్లీ మా డాక్టర్ గారికి పెద్దగా నేను డ్రెస్సులేసుకుంటే నచ్చదు. అందుకని నేను ఎక్కువ శారీసే ప్రిఫర్ చేస్తాను. నాకు కూడా శారీసే ఇష్టం చాలా సార్లు చెప్పాను కదా! అందుకే ఈ శారీస్ పిచ్చి ఇంకా అమ్మితే కానీ వదలదన్న ఇదండి కాఫీ కలర్ అనొచ్చా? కాఫీ, వైన్ 2 కలిస్తే ఒక లైట్ షేడ్ తయారైతే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా బావుంది. చందేరికి వైట్ వైట్ కాదు బేస్ కలర్ ఉంటుంది కదా! ఇది బేస్ అండి అసలు. ప్రతి సారీకి మనకి బేస్ కలర్ మీదే ప్రింట్స్, కలర్స్ కొడతారు. ఇది పళ్ళు వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చిందండి డిజైన్‌తో. ఇది పళ్ళు వచ్చింది. కట్టుకుంటేనే తెలుస్తాయండి. ఇవి ఇలా చూపిస్తే వీటి అందం తెలీదు. నాకైతే నచ్చినాయి ఇవి. ఇవి ఏదో పట్టు చీరల్లాగా మూడేసేలు, నాలుగేసేలు ప్రైస్ ఉన్నాయి కదా! ప్రైస్ మెన్షన్ చేసేస్తామండి. కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ పడుతుంది కదా! అందుకని నేను కొంచెం అటు ఇటు చెప్పినా మెన్షన్ చేస్తాను కాబట్టి మెన్షన్ చేసిన ప్రైసే కరెక్ట్. ఇది పళ్ళు అండి. లైన్స్ గోల్డ్ జరీ లైన్స్ బోర్డర్స్‌లో పైన కింద వచ్చినట్టు వచ్చింది. ఆహ్, బ్లౌజ్ ప్రింట్ వచ్చింది. సో, ఒకే చీరని ఎక్కువ సార్లు చూపిస్తున్నానంటే ఎందుకో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఫోటోలు పెట్టమంటున్నారు. ఫోటోలు పెట్టడం అవ్వట్లేదు, సరిగ్గా చూపించలేదు అంటున్నారని ఇంతసేపు తీసేసుకుంటున్నాను. వీడియో లెంగ్త్ అయిపోతదని తెలుసు. ఈ చీరలు ఇంతకు ముందు 2, 3 సార్లు అడిగారు కదా! మళ్ళీ తెప్పించడం జరిగింది. మహేశ్వరి సిల్క్ అండి. యెల్లో
పళ్ళు అంతా సిల్వర్ కలర్ లైన్సా, గోల్డ్ కలరా అన్నట్టు లైన్స్ ఇచ్చారు. డిజైన్ కూడా లైన్స్ వచ్చింది. మహేశ్వరి కంచి బోర్డర్స్ వచ్చినట్టు వచ్చేస్తది. పళ్ళు ఇలా లైన్స్ వచ్చింది. బ్లౌజు ప్యాటర్న్ వచ్చిందండి. ఇది లంగావోణి స్టైల్ అనుకుంటాను. లంగావోణి స్టైల్ అండి. హాఫ్ సారీ పాటలీ స్టైల్ అంటారు కదా! హాఫ్ సారీ మనకి ఓణీ వస్తదండి. ఓణీ బహుశా యెల్లో వస్తది. చాలా బావుంటున్నాయి ఇవి. నేను 2, 3 3, 4 కట్టాను. 2, 3 చాలా ఎక్కువ కట్టాను. ఫస్ట్‌లో తెప్పిస్తే ఎవరు తీసుకునేవారు కాదు. తర్వాత అడుగుతున్నారు. అందుకని మళ్ళీ తెప్పిస్తున్నాను. నేను అందుకే లేని కలర్స్ తెప్పిస్తున్నాను. కంఫర్టబుల్‌గా ఉన్నాయి. లైట్ వెయిట్‌లో ఉన్నాయి. చాలా కొంచెం నీట్ లుక్ వస్తుందండి. మనం బయటికెళ్ళినప్పుడు నేను బాగా కట్టుకుంటున్నాను ఇది. సో, అందులోనే ఇంకొకటి మిర్రర్ వర్క్‌తో వచ్చింది చందేరి. ఆహ్, ఈ క్లాతులండి ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తారు. సో, ఇది ఇది ఇంకొక వేరే వాళ్ళది. అది వేరే వాళ్ళది. ఇందులో మిర్రరు, మైకా చిన్న చిన్న మైకాస్ ఇలా డిజైన్ చేశారు. ఇది పిస్తా గ్రీన్ మీద కొంచెం డార్క్ గ్రీన్ తోటి లేదంటే లీఫ్ గ్రీన్ తోటి శారీ మొత్తం పైన కింద సిమిలర్ బోర్డర్స్ తోటి పళ్ళు ఇలా వచ్చి బ్లౌజేమో చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. సో, ఈ చీరంతా అయితే ఓవరాల్‌గా ఇలా వస్తుందండి. ఈ పిస్తా గ్రీన్ ఇష్టముండే మిర్రర్ వర్క్ కొంచెం ఫ్యాన్సీగా ఇష్టపడే వాళ్ళకి ఈ చీర బానే ఉంటుంది. బానే కాదు బావుంటుంది. చాలా బావుంది ఈ చీర. ఆహ్, ఇది కాటన్ అండి. కాటన్ ప్యూర్ కాటన్ కోట మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి. హాఫ్ అండ్ హాఫ్ సారీ ఇది. ఆహ్, బిస్కెట్ కలర్ అనొచ్చు, లేదంటే సపోటా కలర్ అనొచ్చు. బిస్కెట్ కలరే కరెక్ట్. సపోటా కలర్ మీద మొత్తం ఇంత ఎంబ్రాయిడరీ వర్క్ సారీ మొత్తం నేను తిరిగేసి చూపిస్తున్నాను. మనకి ఇదంతా బోర్డర్ అంతా వచ్చింది. ఇది ఆహ్, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. సేమ్ ఈ పింక్‌ని ఆనియన్ పింక్ అనొచ్చు, లేదంటే వైన్ కలర్‌లో డిఫరెంట్ షేడ్ అండి అది. ఒక ఒక షేడ్. సో, పళ్ళు అంతా ఎంబ్రాయిడరీ చాలా బావుందండి. అదే చెప్తున్నాను కదా! మనం డిజైన్ చేయించుకోవాలంటే ఇవి చాలా ఎక్కువైపోతున్నాయండి ప్రైస్. ఆహ్, చాలా మంగళగిరి ఎక్కువ మంది అడిగారు. పెయింట్లు వేయించాను కదా! అది ప్రైస్ ఎక్కువుంది. అయినా కూడా అడిగారు. ఆర్డర్స్ కూడా వచ్చినియి నాకు. సో, తెలిసిన వాళ్ళకి తెలుస్తది. ఇది మనం చేయించాలంటే వేలల్లో అయిపోతుంది. చీర మనకి ఇంత తక్కువ ప్రైస్‌లో వచ్చేస్తుందన్నమాట. ఇది రీజనబుల్ అండి. సో, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇందులో బ్లౌజు ప్లెయిన్ వచ్చేసింది. చూపించాను కదా! ఇంకా కాటన్ కోట ప్యూర్ కాటన్ అండి ఇది కూడా. అది క్వాలిటీ వేరు. ఇది కొంచెం క్వాలిటీ వేరు. ఈ వర్క్ కూడా వేరు. కానీ కంఫర్టబిలిటీ మాత్రం రెండింటికి ఒక్కలాగే సేమ్‌గా ఉంటుంది. ఇది డిజైన్ కొంచెం పైన ఇది బ్లౌజ్ అండి. సారీ మొత్తం ఇలా వచ్చింది. పళ్ళు పళ్ళు అంతా ఇలా చూడండసలు వైట్ ఎంబ్రాయిడరీ చుట్టూ బోర్డర్స్ ఇచ్చండి. ఆహ్, మన కుచ్చిళ్ళలోకెళ్ళి లోపలంతా మాత్రం కొంచెం తక్కువిస్తారు. వర్క్ తక్కువిస్తారు. మనకి ఇంత అందంగా దీనికి కూడా అండి విడి బ్లౌజ్ ఇచ్చినా కూడా మనం ఈ కలరో, పింకో తీసుకొని ఈ బోర్డర్స్ ఏసుకొని హ్యాండ్‌కి కొంచెం ప్యాటర్న్ చేయించుకొని కుట్టించుకుంటే ఇవి పట్టు చీరలని మరిపించేస్తాయండి. నేను కట్టుకున్నది బావుంది కదా! చాలా బావుంది. ఆహ్, ఇందులోనే ఇంకొక సారీ ఇది నాకు చూపించినట్టు గుర్తుంది. ఓపెన్ చేసినట్టుందిది. చూపిచ్చే ఉంటాను. సేమ్ నేను కట్టుకున్న సారీయేనండి. ఫ్యాన్సీగా కట్టుకుంటాను ఇష్టంగా అనుకున్న వాళ్ళు తీసుకోండి ఈ చీర. ఆహ్, లేదంటే ఇది కూడా నేను కుట్టిచ్చేసుకుంటాను. ఎందుకంటే ఇవి వెనక్కెళ్ళవు. చాలా అసలు ముద్ద బంతి పువ్వు కలర్ అనొచ్చు. 2 బంతి పువ్వుల కలర్స్ కలిస్తే డిజైన్ ఎలా వస్తదో అలా వచ్చిందండి. ఇది కలనేతలాగా అసలు ఒక రేంజ్‌లో ఉంది. జర్దోసి వర్క్ అండి. ఈ వర్క్ కూడా చాలా బావుంది. చిన్న ఇది ఎలా అంటే కొంచెం ఇది మెయింటైన్ చేయాల్సొస్తుంది. ఇవి కొంచెం గుచ్చుకుంటున్నాయి. రఫ్‌గానే ఎలా పడితే అలా ఏసేసుకుంటానన్న వాళ్ళు అసలు ఈటికి రావద్దు. ఫ్యాన్సీగా అన్ని రకాలు కట్టేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఆలోచించకుండా తీసుకోవచ్చు. నేను అలాగే తీసేసుకున్నాను. ఇంకా కొన్ని కట్టలేని వెరైటీస్ మిగిలిపోయినాయి. నాకు అవన్నీ ఈ చీరల అమ్మకంతో కొనేసుకుంటున్నానన్నమాట. ఇది చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్‌లో వచ్చింది. చూపించినట్టున్నాను. చూపించలేదు. ఇది సిల్క్ మిక్సింగ్ కోట అండి. కాటన్ డో ఆహ్, కా కోటా డోరియా సిల్క్ మిక్స్. దీన్నేదో వర్క్ అంటున్నారు. దీనికి ఇలా వచ్చింది. ఫోటో తీసి పెట్టండి.
చందేరి చూపించేసాను కదా! చందేరిలోనే చూసారా ఎన్ని వెరైటీలో. ఇది చందేరి పట్టండి. చందేరి కాటన్ ఉంది. చందేరి సిల్క్ మిక్స్ ఉంది. అలా మాట. ఇది ప్యూర్ చందేరి అండి. పట్టు. ప్యూర్ పట్టు. మనకి చందేరిలో కూడా ఇది మొత్తం సిల్వర్ కలర్ వచ్చింది. గోల్డ్ ఇది పళ్ళు అండి. గోల్డ్, సిల్వర్ 2 ఫ్లవర్స్ కలిపిచ్చారు. పైన కింద గంగా జమున బోర్డర్స్ వచ్చింది. పైన ఆరెంజ్ వచ్చింది. కిందేమో గ్రీన్ వచ్చింది. ఇదంతా డిజైన్ చేశారండి. ఇది లోపల సైడ్ కూడా మనకి ఇదిగో ఈ కంఫర్టబిలిటీ నేను మాక్సిమం చెక్ చేసుకుంటాను. కొంచెం కొంచెం నాకు పర్వాలేదు కానీ కొంచెం థ్రెడ్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకసలు తప్పకపోతే బాగా కాంబినేషన్ నచ్చితే తీసుకుంటాను గానీ, లేకపోతే అవాయిడ్ చేస్తా. మీకు కూడా అలాంటివే తీసుకొస్తున్నా. చీరంతా ఇలా ఉంది. దీనిలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తదండి. ఇంకా ప్లెయిన్ వచ్చింది ఇదిగో. ఇంక చూపించడానికి ఏం లేదు ఈ చీర. చందేరి పట్టు. అయితే మీది లేకపోతే హాసిని అమ్మవారికి కట్టేద్దాంలే అన్నట్టు నేను ఇది తెప్పించడం మాత్రం సేల్ పర్పసేనండి. చందేరి నాకు బాగా నచ్చుతాయి. నీకేవి రాదమ్మా అని మాత్రం అనొద్దు. నాకు చీరలు ఇష్టం అంతే. చీరలు ఇష్టం ఉన్న వాళ్ళు అన్నీ కట్టేసుకుంటారు కదా! కొంచెం సిగ్గేస్తుంది. మరీ ఇంత పిచ్చి ఉంటదా? ఉన్నారు. చాలా మంది ఉన్నారు నాలాంటోళ్ళు. చిన్న లైఫ్ నచ్చిన చీరలన్నీ కట్టేసుకోవాలి. హ్మ్. కొనిపెట్టేసే వాళ్ళు ఉంటే కట్టేసుకునే వాళ్ళం మనమే ఫస్ట్ కదా! అదొక చీర. ఇవన్నీ పెరిగిపోయినాయంటే ఇక్కడ. ఇది సిల్క్ మిక్సింగ్ గోటా వర్క్ అంటున్నారు కదా! గోటా పట్టి వర్క్ ఏదో అంటున్నారండి దీన్ని. చాలా బాగుంది. ఫ్యాన్సీగా ఉంది ఇది. ఇది ఉంటే మనకి వేరేలా కనిపిస్తుంది. ఇది పళ్ళు అంతా డిజైన్ తక్కువ ప్రైస్. మరి ఏమో అండి ఆడవాళ్ళు టైం పాస్గా చేసేస్తారు అనుకుంటానండి. అందుకనే మనకి తక్కువ ప్రైస్కి వచ్చేస్తున్నాయి. ఇది పళ్ళు. బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది. కొంచెం తక్కువ మాక్సిమం ప్లెయినే ఇస్తారు. చుట్టూ బోర్డర్స్ వచ్చింది. చీర అయితే చాలా అసలు పింక్, ఆరెంజ్ కలర్ ఇప్పుడు కలిపారు కదా 2 కలర్స్. టై అండ్ డై అంటారేమో వీటిని. అలా వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్. ఇంకా ప్యూర్ కాటన్స్ అండి ఇవి. కలంకారీ బ్లౌజ్, కలంకారీ పళ్ళు వచ్చి ప్యూర్ కాటన్ కోట అండి. ఇవి ఆ చాలా ఎక్కువ మంది అడుగుతున్నారని కొన్ని కలర్స్ తెప్పించి 2, 3 కలర్స్ కొన్నేం కాదు మళ్ళీ. ఇది సంపంగి కలర్ అనొచ్చు, లేదంటే మెహందీ గ్రీన్ అండి. ఎల్లో షేడ్ కలిసిందా అన్నట్టుంది కానీ గ్రీన్ పెసర గ్రీన్ లాగా వచ్చింది. దీనికి పింక్ కలర్ కలనేత బ్లౌజ్ చాలా బాగుంటున్నాయి. మాకు ఇష్టంగా కట్టుకుంటున్నారు ఇవి. ఇది చూడండి కలంకారీ ప్రింట్లో వచ్చినట్టే సేమ్ డిజైన్స్ తీసుకొచ్చి వేశారు. సో ఇది చీరంతా ప్లెయిన్ వస్తుంది. పళ్ళు బ్లౌజు డిఫరెంట్గా ఈ ప్రింట్ వస్తుంది. ఇది ప్యూర్ కాటన్ కోట అండి. అందులో ఇంకొక కలర్ పింక్ విత్ ఈ మెహందీ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కలిసేసరికి ఇంతకు ముందు కూడా ఇచ్చాను అనుకుంటాను. ఇది చాలా బాగున్నాయి. పికాక్స్ని పెట్టారు. బ్లౌజ్ ఏమో ఇది ఇంతకు ముందు కూడా చాలా తెచ్చాను. ఇందులో 3, 4 సేల్ చేశాను ఇదే కలర్. సో కాదేమో అవి డిఫరెంట్ కలర్. మర్చిపోతాను నేను. ఇప్పుడు చూపించలేనివి కూడా మీ ముందు తీసుకొచ్చుంటానేమో అని డౌట్గా ఉంది నాకు. డౌట్ కాదు, నిజమే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రోజు చూస్తాను కదా, అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి చూసుకుంటా ఉంటాను ఈ రూమ్ని. వీడియో తీయపోయినా. ఇది కాటన్ కోట అండి. పిస్తా గ్రీన్, కోటా కాటన్ అనాలేమో. ప్యూర్ కాటన్ అండి. పిస్తా గ్రీన్ మీద పైన కింద గోల్డ్ జరీ బోర్డర్స్ తోటి శారీ అంతా ఇలా వచ్చింది. పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలా అలా వచ్చింది అని చెప్పేసుకుంటూ సరిగ్గా చూపించలేని రాదమ్మా అని కంప్లైంట్ చెప్పింది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ఇదిగో బాగుంది కదా! బాగుంది కదా! కాదు చాలా బాగుంది. చాలా చాలా నచ్చింది నాకు ఇది కూడా. అంటే ఇది ఎవరిది నీదా అని మాత్రం అనకండి. మీరు కొనుక్కుంటే నేను ఇంకొంచెం కొత్త కొత్త వెరైటీలు చూడగలుగుతాను. ఇదొక చీర చాలా బాగుంది. అందులోనే ఇంకొక కలరు పింక్, ఎల్లో మధ్యలో ఎక్కువ వచ్చింది. మ్యాంగో ఎల్లో అండి. పింక్ ఇలా వచ్చింది. చాలా ఇంట్లో కట్టుకునే చీరలు అండి ఇవి. ఇదిగో బ్లౌజ్ చాలా డల్గా మెత్తగా స్మూత్గా ఇంకొక మంచి లుక్. మనకి కంఫర్టబుల్. మనల్ని చూసి వాళ్ళకి ఆనందం వస్తుంది అన్నమాట. అలా ఉంటాం అందులో. నేను ఇంక ఎక్కువ చూపించినట్టున్నాను. అసలు అమ్ముకునే ఉద్దేశం ఉందా రాదమ్మకి అసలు. అది చూడండి బయలుదేరు ఇష్టం వచ్చినట్టు తెప్పేసేస్తుంది స్టాక్ ఏమని చూపించడానికి. నో 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 అంటుంది.
అంటలేదు ఎవరు. చిన్నప్పుడైతే భయపడతామండి. ఇప్పుడు ఎవరికి భయపడతావు? మనమే అందరిని భయపెట్టేస్తాం. ఇదండి కోటాలో ఏం కోట అంటారు? సిల్క్ సిల్క్ కోట అంటే ఇది. ఇది నేను మెన్షన్ చేపిస్తానే. గుర్తు రావటం లేదు. కోట అండి. గ్రీన్‌కి చీరల పేర్లు తెలియకుండా చీరలు అమ్మేసుకుంటున్నానని తిట్టొద్దు. అనొద్దు. హ్మ్. ఇదిగో కోపం ఉన్న వాళ్ళు, కక్ష ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి మన మీద. హ్మ్. వాళ్ళెవరో పెడతారు ఇప్పుడు ఏదో ఒకటి మనకి. నాకు ఇది బ్లౌజ్ వైలెట్, ప్యారెట్ గ్రీన్ అండి. ఆహ్, ఆల్టర్‌నేట్ కలర్స్ వచ్చింది. ఇది పళ్ళు వచ్చింది. సారీ మొత్తం సూపర్ నెట్టా? యెస్. హమ్మయ్య! ఫైనల్లీ ఐ గాట్ ఇట్. సూపర్ నెట్ కోట అండి. ఇదిగో చీరంతా చాలా బాగుందండి. ఇవి రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇంట్లోని కట్టుకోవచ్చు, బయటికి కూడా కట్టుకెళ్ళొచ్చు. ఇవి కొంచెం జాగ్రత్తగా షాంపూ వాష్ చేసుకుంటే ఏది బట్టలైనా కూడా చీరల వరకు వచ్చేసరికి మన్నాలంటే ఇది ఒకటి. అలాగే సూపర్ నెట్ కోట మ్యాంగో యెల్లో, మిల్క్ మీద వచ్చే మీగడ కలర్ అండి ఇది. సో దీనిలో బ్లౌజు చూపించకుండా ఎగ్గొట్టేద్దామని ట్రై చేశాను కానీ ఇది ఇలా కనిపిస్తా ఉంటే కాదు, లోపలే ఉంది. సరే చూపిస్తా. మంచి మస్టర్డ్ ఎల్లో అండి. మొత్తం పక్కగా మస్టర్డ్ సీడ్స్ కలర్. దానికి వైట్ బాగుంది కదా ఆ కాంబినేషన్. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. ఇలా ప్రింట్ ఇచ్చారు. ఆపోజిట్ కలర్స్ లో ఇచ్చారు. సారీ మొత్తం మనకి ఎల్లో వస్తుందండి. ఇది కొంచెం వెరీ రేర్ గా వస్తా కాంబినేషన్స్ ఉంటాయి కదా, అలా కనిపిస్తాయి అన్నమాట. రెగ్యులర్ గా గ్రీన్లు రెడ్లు కాకుండా ఎల్లోకే కాంబినేషన్ డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ చీర సూపర్ నెట్ అండి. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక చీర. ఈ పక్కన వేసేసుకుంటున్నాను, పోగేసేసుకుని. ఇంకా ఇది డిజైన్ డిఫరెంట్ గా అనిపించి నిలువుగా గీతలు, పొడుగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇంకా పొడుగా కనిపిస్తారు, పొట్టిగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే పొడుగా కనిపిస్తారు. అంటే నాలాంటి వాళ్ళ కోసం అనమాట ఇలాంటి చీరలు. అయితే నువ్వే కట్టేసుకో అని మాత్రం అనకండి. ఇదిగో పింక్, లక్స్ గ్రీన్ అండి కాంబినేషన్. బ్లౌజ్ డిఫరెంట్ గా వచ్చింది. ఇదిగో బ్లౌజ్ ఇలా వచ్చింది. ప్యూర్ కాటన్ అండి. దీనికి మనం లైనింగ్ అసలు వేసుకోకూడదు. ఇది పళ్ళు. ఎక్కువ కలర్ ఇవ్వలేదు. పింక్ ఆనియన్ డార్క్ పింక్ వచ్చింది. దాని మీద మెరూన్ కలర్ లైన్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా కనిపించింది నాకు. అందుకని తెప్పించాను. ఈ కాంబినేషన్ ఎవరికైనా ఇప్పుడు కొన్ని కొన్ని కలర్స్ కట్టి కొత్త కలర్స్ ఎతుక్కుంటాం కదా, అలా ఎతుకుతున్నాను నేను కట్టేసినవి అన్నీ రెగ్యులర్ గా మనం వద్దన్నా మన కళ్ళు అటు మీద పడిపోతాయి, కొనేస్తాం. కానీ ఇంకొంచెం డిఫరెంట్ గా వెళ్ళాలంటే వాడని కలర్స్ చూడాలని వీటిని కలపడుతున్నాయి అన్నమాట నాకు. అదొక చీర. ఇంకా అందులోనే ఇది కూడా బాగుందండి. చాలా మంచి కుంకుమ రంగు మెరూన్ కలర్ కి బ్లూ కలర్ డిఫరెంట్ గా ఇచ్చారు కాంబినేషన్. దీనికి బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్ లోనే డిజైన్ చేశారు. బ్లూ లోపల వచ్చి పైన ఇగో మెరూన్ వచ్చింది. ఇంతకు మించి చూపించట్లేదు. ఇది ఎవరైనా తీసుకుంటాం పక్కగా అంటే చూపిస్తాం. ఇది కూడా కోట. ఇది ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్, స్కై బ్లూ అండి. ఇంకా ఇవి చూపించిన వద్దా? ఇదొక చీర. బతుకం వచ్చింది రాదమ్మా. ఇదిగో ఇవి చాలా బాగుంటున్నాయండి. ఇది కూడా అసలు నేను మా అక్కల్ని ఏమనాలి, మోడలింగ్ గా చూపించేలాగా మా అక్కలు కట్టుకున్నప్పుడు పెట్టేయాలేమోండి పిక్స్. తీసేసుకుని వాళ్ళేం ఫీల్ అవ్వకుండా వాళ్ళు బతమాలేసి కాకా పట్టేసి. ఇదిగో ఇదొక పింక్ కి కాటన్ ప్యూర్ కోట అండి. కంచి బోర్డర్స్ లాగా వచ్చింది, బుటీస్ వచ్చింది. దూరం నుంచి చూస్తే మనం రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దూరం నుంచి చూస్తే కంచిపట్టు చీరలు లాగా కనిపిస్తున్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో ఇదొకటి. ఇంకా కాటన్ కోటలోనే అందులో ఇంకొక కలర్ అండి. ఇది ప్యారెట్ గ్రీన్. ఓపెన్ కూడా చేయకుండా చూపించేస్తున్న రాదమ్మ. ఇది ఆరెంజ్ గ్యాప్ బోర్డర్స్ వచ్చింది. కాటన్ కోట అండి, ప్యూర్ కాటన్ కోట. గ్యాప్ బోర్డర్స్, కంచి బోర్డర్స్ లాగా డిజైన్ ఇచ్చారు. లీవ్స్, ఫ్లవర్స్ ని
ఈ బోర్డు మధ్యలో మీకు ఇంకా ఓపిక ఉండి ఇది బుటీస్ వచ్చింది, ఓపిక ఉంటే ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఆ బోర్డర్స్ లో కూడా వర్క్లు అవి చేయించేసుకుంటున్నారు. అవే చేయించి మనకు అమ్ముతున్నారు అనుకో, అది వేరే విషయం. ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్, క్యాజువల్ గా సరదాగా కాంబినేషన్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా అని తెప్పించాను. చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా, అలా వచ్చేసిందండి. బాందిని ప్రింట్, చికెన్ కర్రీ వర్క్, సిల్క్ మిక్సింగ్. సో లైట్ వెయిట్, హాఫ్ వైట్ కి ఇది కాఫీ కలర్ అండి. బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో. ఇది బ్లౌజ్ అండి, ఇది కట్ అంచు, చాలా లైట్ వెయిట్ లో ఉంది. చీర అంతా ఇలాగా దగ్గర నుంచి చూపిస్తే బాగుంటుంది అమ్మ. ఒరుగో బాందిని ప్రింట్ బోర్డర్స్ లో వచ్చి మధ్యలో ఎంబ్రాయిడరీ వర్క్, చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంత తక్కువ ప్రైజులకి కేవలం రాధమ్మ దగ్గర మాత్రమే మీరు కొనుక్కోగలుగుతారు. ఇదిగో చీరల మధ్యలో రాధమ్మ, పిచ్చి రాధమ్మ, చీరలు పిచ్చి రాధమ్మ. పిచ్చి రాధమ్మ అంటే మళ్ళీ మారిపోతుంది. ఇది ఏమో అండి, కలర్ అట్రాక్టివ్ గా కనిపించేసి తెచ్చేసాను. కానీ ఇదంతా ఏమంటారంటే టిష్యూ వస్తాయి కదా, అలా వచ్చేసింది. కోటాయే కానీ టిష్యూ కోట అండి. అది మనకి సమ్మర్ లోకి పనికిరాదు. సమ్మర్ చీరలు అనుకుని ఆలోచించుకుని కాటన్స్ పెట్టాను, కానీ ఇది పెయింట్ వచ్చింది చూడండి. అసలు ఈ పెయింట్లు వీళ్ళు కూడా అలాగే వేసేస్తారండి. మరి వీళ్ళకి ఎంత ఇచ్చి చేయిస్తారో తెలియదు, కానీ మనకైతే చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి. సరదాగా ఇది గుళ్ళకి అది కట్టుకోవచ్చు. అంటే ఇది పట్టు చీరలాగా కనిపించేస్తుంది నాకు, ఇలా చూస్తూ ఉంటే మెరిసిపోతుంది మిస్. పెయింట్ స్టైలిష్ గా ఉంది, సమ్మర్కి అయితే పనికిరాదు. టిష్యూ కోటా అండి, సిల్క్ మిక్స్. ఇంకా ఇది చూపించాను, ఇవన్నీ చూపించాను. ఇదిగో ఇదిగో పడేసుకుంటూ కంగారు పడిపోతున్నా రాదమ్మ. ఎక్కడ కంగారు పడిపోతుంది రాదమ్మ? జరీకోటల దగ్గర కంగారు పడిపోతుంది. తక్కువ రేటు అన్నారు కానీ ఇది ఎక్కువ ప్రైసేనండి, చూసుకోలేదు నేను సరిగా. ఇదిగో చూడండి, పింక్ అండి, మంచి పింక్. దానిలో ప్యూర్ జరీ లతలు ఇచ్చేసారు. మీనాకారి అంటున్నారండి, మధ్యలో ఇలాగా థ్రెడ్స్ వాడుతుంటే బోర్డర్లో జరీ రాకుండా ఇలా ఉంటే చాలా అసలు కంఫర్టబుల్. మనకి బోర్డర్స్లో జరీ కోటలో జరీ వస్తుంటే అండి, వాష్లో డ్రై వాష్కి ఇచ్చినప్పుడు జరీ మొత్తం నలిపేసి 2-3 వాషుల్లో ఒక్క వాష్లోనే దెబ్బేస్తారు. సో సారీ మొత్తం ఇలా వచ్చింది. దీనికైతే మ్యాంగో ఎల్లో బ్లౌజు, ఇంకా అది ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇంకా అసలు దీనికి మాటలు కూడా లేవు మాట. మాటల్లో మాట్లాడుకోవడం లేవు, కొనుక్కోవడం కట్టుకోవడం రాధమ్మ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. రాధమ్మకి అంత మంచి మాటలు ఇచ్చారు, నేర్పించేస్తున్నారు. అసలే కబుర్లు పోగి రాధమ్మ, ఈ రాధమ్మకి ఇంకా కబుర్లు నేర్పించేస్తేనే అభిమానులు. మీరు మళ్ళీ పెట్టండి, మాటలు మాట్లాడుకోవడం లేవు, కొనేసుకోవడం కట్టేసుకోవడం అంతే. అదిగో అన్ని రేంజ్ల్లోని కేవలం సిరిహాసిని సారీస్ లోనే దొరుకుతాయి. ఎందుకు నవ్వేవా అని మాత్రం అడగండి, అమ్ముకునే వాళ్ళందరూ తిడతారు, తెలివితేటలు ప్రయోగించేస్తున్నారు రాదమ్మా అని. కాదండి, ఉన్నట్టు అలా వచ్చేస్తున్నాయి. ఈ చీరను కాసేపు ఇలా చూసి ఎంజాయ్ చేయొచ్చు, అంత నచ్చేసింది నాకు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇంకొకటి ఉంది, ఇది సమ్మర్లో. ఇదే నేను చెప్పాను కదా, ఇవి మాత్రం 80%. అది మనం కొంచెం అటు ఇటు ఉతికిన జరి దెబ్బేది, కానీ అసలు చూడండి దీన్ని చూసి మనసు పారేసుకుంది రాదమ్మా. గోల్డ్ సిల్వర్ లైట్ స్కై కలర్ అండి, సిమెంట్ కలర్ అనొచ్చు. ఈ కలర్ మీకు ఎలా కనిపిస్తుందో, వైట్ కాదు, చాలా నీట్ లుక్. దీనికి మళ్ళీ ఈ పింక్ అండి, ఏం కలర్ అనాలో, పింక్ అనాలో, ఆరెంజ్ అనాలో, పీచ్ అనాలో, అసలు చాలా అంటే చాలా పీచ్ కలర్, గ్రీన్ లైట్ కలర్ అండి. ఎంత అసలు చూస్తుంటే ప్లెజెంట్ మైండ్కి వెళ్ళిపోతాం అన్నమాట మనం, అంత అందంగా ఉంది చీర. మనకి తక్కువ, ఇది పళ్ళు అండి. జనరల్ గా ఈ పళ్ళులు ఇలాగే ఉంటాయి జరీకోటలో, మనకి కొంచెం తక్కువ పడుతుంది. గోల్డ్ సిల్వర్ 2 జరీలు వాడారు. ఏమైనప్పటికీ ఎక్కువ మాట్లాడకుండా తక్కువ నవ్వులతో చాలా అందమైన చీరల్ని చివరిలో చూపిస్తూ మనసంతా మైమరిచిపోయేలా చేసేసి మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.